మరి గత సంవత్సరమే చేయలేదు, కారణం ఉంది. కానీ ఈరోజు మీ మధ్యలో మేము ఈ విధంగా జరుపుకుంటా సంతోషమే. ఆవిడికి నాకు కాదు, నేనేమన్నానంటే వాతావరణం బాగలేదు, 27వ తారీఖుని పెడదాం మా 27ని లేదా 28 నీ కాదు ఈ రోజునే ఇక్కడే, అంటే ఇంచుమించు గత 12 ఏళ్ల బట్టి మేము 23వ తారీఖున ఇక్కడే చేస్తున్నాం. ఏంటి పండగ, అదే రోజు మా పుట్టినరోజు, అదే రోజు ఆవిడకి ఇక్కడ డ్యూటీ వేస్తారు. ఈ రోజు కూడా వేశారు కానీ లేదు. 23వ తారీఖునే ఉదయం నేను 9 గంటలకు కావాలి మాధవరం ఇక్కడ హాస్పిటల్ విడిచిపెట్టి వెళ్ళిపోవడం, ఆవిడ మళ్ళీ 5 గంటలకి డ్యూటీ చేసి ఎక్కడో స్నానం చేసి బట్టలు మార్చుకునేది. అక్కడ మేము పిల్లలతో బాధపడి మేము వచ్చాం. ఏంటంటే పెళ్లి రోజే కానీ మాకు సంతోషం ఎప్పుడూ లేదు. ఈ రోజు కూడా ఇంట్లో మేము చేసుకోగలం కదా. ఇంట్లో పాస్టర్ గారిని పిలిచి బంధువులు పిలిచి 10 మందిని సంతోషమేనా? ఆవిడ అంటది కాదు, నేనేమో దారి పొడిగి నాకు వర్షం బాబురావు గారు ఫోన్ చేయి, ఆ సూర్యచంద్ర గారు ఫోన్ చేయి, ఆ చర్చి తాళాలు అడుగు, ఈ చర్చి తాళాలు అడగండి, లోన పెడతామన్నా. అలా అక్కడ కూడా ఆవిడ ఒక దేవుడు గొప్పడు, మీ ఆయనకి మీ ఆయనకి నమ్మకం లేదా దేవుడి నుంచి ఇద్దరు కలిపి నాకు ముట్టుకెళ్ళి దేవుడికి నమ్మకం కదా, దేవుని కార్యమే. మరి నేను రారేమో అనుకున్నాను. ఏంటి ఈయన తప్పదు రావాలి, ఎందుకంటే మరి మాకు ఆయనే మా పెద్ద కాబట్టి. అనుకోకుండా శ్యాంబాబు, మహిధర్, నాగార్జున, శ్రీను డాడీ వచ్చారా, వీళ్ళు రావడం, మీరు రావడం, పిల్లలు రావడం. మేము వచ్చినప్పటికి ఎవరు లేరు ఇక్కడ. ఎవరు సత్య గారు మా అమ్మ కూర్చున్నారు, జేఎం గారు మాకన్నా ముందు వచ్చి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడ అంటే మేము ఎక్కడో ఉన్నాం, వర్షం కదా. దేవుని మహాకృపను బట్టి పెళ్లి రోజు ఈ విధంగా చేసుకుని సంతోషం కదమ్మా. ఇంట్లోనే కొత్త బట్టలు వేసుకుని తింటేసుకుని మంచి భోజనం వండుకొని తింటే కదా. వీడి గత 10-12 ఏళ్ళు బట్టి ఆవిడ పట్టుదల కనుక ఈరోజు మా పెళ్లి రోజు కనుక మీరు మరి మాకు 2 పాపలు, పెద్ద పాప స్మైలీ, చిన్న పాప. పెద్ద పాప బీఈడీ చదువుతూ మెడదోడు సెంట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. చిన్న పాప ఇంజనీరింగ్కి వైజాగ్ వెళ్తుంది కదా. మాకు 2 బాబులు లేరు, మాకు యేసు బాబే మా బాబు, యేసు బాబే అన్న. మన అందరికి కూడా బాబే, మాకు బాబు లేడు కాబట్టి ఆయన బాబు, తండ్రి అన్న చెప్పారు కదా, సహోదరుడు అంటాడు. కనుక ఈరోజు ఈ విధంగా క్రిస్మస్ అలాగే మా పెళ్లి వేడుక కూడా మీ మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉంది. మా అందరి కొరకు ప్రార్థన చేయండి. ఈ ఊరిలో మేము సేవకే వస్తున్నాం కానీ ఈ ఊరి నుంచి మేము ఏమీ ఆశించట్లేదు, ఏమీ పట్టుకెళ్ళట్లేదు. పాస్టర్ గారు కానీ నేను కానీ ఇదిగో ఎప్పుడు మీకు బియ్యం పంచినా ఏం పంచినా ఆ సంస్థకి ఈయనే మీడియేటర్, ఈయనే మాకు సాక్ష్యం చేస్తున్నాడు. ఈయన